హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా శుక్రవారం మార్నింగ్ వ్లాగ్ అయితే చిన్న వ్లాగ్ కింద మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను పూజ చేసుకునేంత వరకు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే గడపలకు పసుపులు రాసేసి బొట్లు పెట్టేసేస్తానండి. ముందు రోజు ఇల్లంతా కూడా కడిగేసామన్నమాట. అందుకని ఇంకా పొద్దుటే గడపలకి పసుపులు రాసేసి బొట్లు అయితే పెట్టేస్తాను. చూడండి ఎంత నిండుగా ఉందో. లక్ష్మీ కళ అనేది అచ్చంగా అలా కనపడుతుంది కదండి గడపలకు పసుపులు రాసుకుంటే. మొత్తం కూడా ముందు రోజు నైటే ముగ్గులు కూడా పెట్టేసేస్తానండి. ఎందుకంటే ఇల్లు కడిగేసరికి 7:30, 8 అలా అయిందనమాట. ఇంకా ముగ్గులు కూడా నైట్ పెట్టేసేసాము. ఇంకా ఇవి దేవుడి సామాను కూడా ఇలా పక్కన పెట్టేసేసుకొని అయితే దేవుడికి వాటర్ కావాలి కదండి. దేవుడి దగ్గర మనం వాడుకోవడానికి వాటర్ అయితే నేను విడిగా పట్టి ఉంచాను అనమాట. ట్యాప్ వచ్చేటప్పుడే పట్టేసేసి ఉంచాను. ఇంకా వాటర్ పక్కన పెట్టేసేసుకున్నానండి. ఇంకా మొత్తం ఇల్లంతా కూడా ముగ్గులు అయితే పెట్టేసేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇల్లంతా కూడాను. దేవుడి ఫోటోలన్నీ కూడా ఇంకా మెయిన్గా మనం బయట నుంచి లోపలికి వచ్చే గుమ్మం దగ్గర అయితే సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటుందండి. ఇదంతా కూడా మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. బయట చూడండి ఎంత బాగున్నాయి. కమలాలు వేసాను అనమాట. కమలా పువ్వులు చాలా బాగుంటాయి కదండి. ఇలా వేసుకుంటే శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టం కదండి కమలా పువ్వు అంటే. ఇలా వేసాను చూడండి. అదే కలువ పువ్వు అనమాట. ఏ పనైనా మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదండి. ఇక మొత్తం సొంతంతా కూడా కడిగించేసేసి ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. ముగ్గులు అయితే నేనే పెట్టానండి. ఇంకా అంట్లు తోమడానికి వస్తుంది కదండి, తనే కడిగేసేసింది అనమాట. మొత్తం కడిగించేస్తాను. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకొని ఈ వర్క్ చేయాలంటే చేయలేకపోతున్నాం కదని చెప్పి అయితే ఇంకా చేంజ్ చేస్తాను అనమాట. పప్పు కూడా నానబెట్టేసేసుకున్నానండి. నానబెట్టేసేసుకొని ఇంకా నేను స్నానం అయితే చేసేసి వచ్చి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బొట్టు పెట్టేసేసుకొని దేవుడి దగ్గర అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే మార్నింగే తెప్పించానండి. నాకు ఇచ్చేసి అయితే వాళ్ళు ఎవరి వర్కులకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఈయనేమో వర్క్కి వెళ్ళిపోయారనమాట బయటికి. బొట్టు పెట్టేసేసుకొని అయితే ఉన్న వర్క్ అయితే చేసుకోవాలి. మా బన్నీగాడు అయితే తెగ తిరిగేస్తున్నాడండి. అసలు వాడి ఇష్టం వచ్చినట్టు ముగ్గులంతా కూడా చిరాగ్గా తొక్కేస్తుందని నేనే కట్టేశానండి. ఇంకా ఇప్పేమని అయితే తిరుగుతుంది. నేనైతే ఇప్పుడప్పుడే విప్పనని చెప్పాను. ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం కూడా పువ్వులు తీసేసి నీట్గాను పువ్వులు తెప్పించాను కదా, అవైతే పెట్టేసి అలంకరించేసుకుంటానండి. మాకు పువ్వులు చాలా తాజాగా దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇంకా శీతాకాలంలో అయితే చెప్పక్కర్లేదనమాట. చలికాలంలోనే చాలా బాగుంటాయి అన్నమాట పువ్వులు. చామంతి పువ్వులు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఈ ఫోటో అయితే మా అమ్మగారు నాకు కాశీ వెళ్ళినప్పుడు అయోధ్య కూడా వెళ్ళారండి మా అమ్మగారు. అప్పుడైతే నాకు ఆ ఫోటో తెచ్చిచ్చారనమాట. ఎంత బాగున్నాయి చూసారా, కలర్ఫుల్గానే. చామంతులు అన్ని రకాలు వస్తాయండి. మెరూన్ కలర్ చామంతి కూడా వస్తుంది అనమాట. ఆ పూలైతే ఇందులో కలవలేదు. లేకపోతే ఒక్కొక్కసారి అయితే మెరూన్ కలర్ చామంతి, రెడ్ కలర్ గులాబీలు అన్నీ కూడా కలిపి వేస్తారండి పువ్వులు. ఇంకా కృష్ణుడి ఫోటో కూడా ఉంటుందన్నమాట నాకు. పక్కన సైడ్కి పెట్టి కృష్ణుడి ఫోటో, వినాయకుల వారిది, ఇవన్నిటికి కూడా నేను ఫొటోస్కి పువ్వులు పెట్టేస్తానండి. ఇవైతే కొంచెం కుర్చీ వేసుకొని పైకి ఎక్కి పెట్టాలన్నమాట. ఇంకా అందుకొని పెడతాను. చాలా హైట్లో ఉంటాయి కదా ఫోటోలు అని చెప్పి అయితే ఈ ఫోటో అయితే బాగా హైట్గా ఉంటుందండి. కుర్చీ వేసుకుంటే కానీ అందదనమాట. ఇలాగా బయట దారబంధం దగ్గర అంటే మనకి మెయిన్ గుమ్మం దగ్గర పువ్వులు పెట్టడం అంటే ఎంతమందికి ఇష్టమండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. పసుపు కుంకుమ పెట్టేసేసి అలా పువ్వులు పెడితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాగా అమ్మవారికి పూజ అంతా కూడా చేసేసేసుకొని సాంబ్రాణి ధూపం వేస్తే అసలు నిజంగానండి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. సాంబ్రాణి ధూపం అంటే నాకు చాలా ఇష్టం అండి. సాంబ్రాణి ధూపం వేసేసరికి చూడండి ఎంత కన్నుల పండుగగా ఉన్నట్టుందో. ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నానండి. ఇల్లంతా అలా ధూపం వేసుకుంటే చాలా మంచిది కదండి పిల్లలు ఉన్న ఇంట్లోనూ. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.